ఆల్రైట్, హైదరాబాద్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది ఏసీబీ. ఉదయం 5 గంటల నుంచి నగర వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 18 బృందాలుగా విడిపోయి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఏసీబీ అధికారులు. పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏడీఈ అంబేద్కర్పై గతంలోనే ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఏడీఈ అంబేద్కర్ నివాసం, ఆఫీస్తో పాటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది ఏసీబీ. మరింత సమాచారం కోసం మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఏమిటి సడన్ ఆపరేషన్? ఏ ఇన్ఫర్మేషన్ తోటి చేస్తున్నారు? ఏం తేలింది? ఎన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు? ఎంతమంది ఆపరేషన్లో పాల్గొన్నారు? రైట్ సత్య, ఏసీబీ అధికారులకు మరొక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి అవినీతి తిమింగలం పట్టుబడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్నాము. ఎవరైతే ఏడీగా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ ఆఫీస్తో పాటుగా ఇళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఒక భారీ ఆపరేషన్ని చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం హైదరాబాద్తో సహా ఆయా జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ అపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ ఉంటుంది, బిజినెస్కు సంబంధించినటువంటి ఆఫీసు. ప్రస్తుతం అదే ఆఫీసులో ఏసీబీ అధికారులు ఇక్కడ ఒక టీమ్ ఆపరేషన్ చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి అతనికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయల వరకు కూడా అంబేద్కర్ ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ అక్రమాస్తులకు సంబంధించి పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని ఒక ట్రాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సహజంగా ఏదైతే ట్రాప్ విషయానికి వచ్చేసరికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేది వేరు, కానీ ఇతని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం 15కు పైగా చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి గచ్చిబౌలి కార్యాలయంతో పాటుగా మరొక వైపు అతనికి సంబంధించినటువంటి బంధువులలో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో అంటే ఇప్పుడు మణికొండతో పాటు నార్సింగిలో కూడా ఏడీగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక పంట పొలాలకి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్లు కావచ్చు, అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్లాట్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. వాటన్నిటిని కూడా వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వాటిని బినామీలుగా ఉంచినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు హైదరాబాద్తో పాటు ఆయా జిల్లాల్లో ప్రస్తుతం ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అంబేద్కర్ ఇంట్లోతో పాటుగా అతను కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించి ఆ చిట్టానంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ అధికారులు బయట పెడుతున్నటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి.